గురుదేవ, ఈ కలియుగంలో ఏ నామస్మరణం వల్ల మోక్షం వస్తుంది? స్వామి గురుదేవ, ఈ కలియుగంలో ఏ నామస్మరణం వల్ల మోక్షము వస్తుంది? ఈ కలియుగంలో ఏ నామ సంకీర్తన చేస్తే ఎట్టి నామమంత్రము జపం చేస్తే మోక్షం వస్తుంది స్వామి అని మీరు ప్రశ్నించినారు నాయనా. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తేవ నాస్తేవ నాస్తైవ గతిరన్యథ. ఈ కలియుగంలో హరినామము తప్ప వేరే మార్గము లేదు. నరుడు నారాయణ స్వరూపై భాషించాలంటే, నరుడు ముక్తాత్ముడు కావాలంటే హరినామ సంకీర్తన చెయ్యండని మన మహర్షులు లోకానికి అందించిన ఈ దివ్య మంత్రము. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ నాస్తేవ నాస్తైవ గతిరన్యత. ఈ కలియుగంలో ఒక హరినామము తప్ప వేరే మార్గము లేదు. హరి హరి అనగా హరి అన్నంత మాత్రమున సమస్త పాపములు హరిస్తాయి. నిదర్శనము ఉన్నదా ఎక్కడైనా? హరి అను రెండు అక్షరములు హరియంచును పాతకముల నంభు జనాభా. హరిని నామ మహాత్మ్యము హరిహరి పొగడంగ వశమి హరి శ్రీకృష్ణ. హరి అంటే చాలు పాపాలన్నీ హరిస్తాయి, అన్నీ నశించిపోతాయి. హరి అనే నామంలో ఇట్టి మహత్తు ఉన్నది. క్రూరాత్ముడు అజామీలుడు నారాయణ యనుచునందు నాత్మను విలువన్. ఏ రీతి నేలుకొంటివి ఏరీ నీ సాటి వేల్పులెందును కృష్ణ. క్రూరాత్ముడు అజామీలుడు నారాయణ యనుచునాత్మనందుని విలువన్. ఏ రీతి నేలుకొంటివి ఏరీ నీ సాటి వేల్పులెందును కృష్ణ. ఆనాడు క్రూరాత్ముడని అజామీలుడు నారాయణాన్ని స్మరించినంత మాత్రమున ఒక్క దేహ దృష్టితో అంత్యకాలావస్థలో కుమారుణ్ణి పిలిచినాడు. ఆ కుమారుని పేరు నారాయణ అని ఉంది పేరు. అంత్యకాలావస్థలో నారాయణాన్ని స్మరించినంత మాత్రమున ఆ పిలుపు శ్రీ వైకుంఠంలో శ్రీ మహావిష్ణుకి వినబడింది. అగో అంత్యకాలావస్థలో ఆయన క్రూరాత్ముడే కావచ్చును, అంత్యకాలావస్థలో నన్ను స్మరించినాడు, కావున నేను కైవల్యమును ప్రసాదిస్తున్నానని ఆ భక్తునికి ముక్తినిచ్చినాడు. ముందు భక్తుడు కాడు, కానీ అంత్యకాలావస్థలో ఎప్పుడైతే హరినామను స్మరణ చేసినాడో అంతముందుకు చెయ్యలేదు. అప్పుడు దేహదృష్టితో కుమారుని పైన యమదూతలు వచ్చి బాధిస్తుంటే అంతముందు ఎంతమందితో దెబ్బలు తిన్నాడు. కావున అందరూ కొడుతుంటే ఏదో స్మరణ చేసేవాడు. కానీ ఇప్పుడు చిన్న కుమారుడు ఉన్నాడు, వాళ్ళందరూ వచ్చి కొడుతుంటే నారాయణ నువ్వు చిన్నగా ఉన్నావు, కొంచెం పెద్దగా అయినుంటే వీళ్ళందరూ నాకు తోడుగా వచ్చి వీళ్ళందరినీ కొట్టేవానివి కదా, నువ్వు ఎప్పుడు పెద్దవవుతావు నారాయణ అని ఏడ్చినాడు. నేను సృష్టిస్థితిలయకారుని కదా, నేను చిన్నవాడినా అని నారాయణుడుండి కొడుకు భ్రమ వల్లైన అంత్యకాలావస్థలో నారాయణ అన్నందువల్ల సమస్త పాపములు తొలగింపబడ్డాయి. ఆ నారాయణుడు అంత్యకాలావస్థలో నారాయణ స్మరించినందువల్ల శ్రీ మహావిష్ణువు అప్పుడు అజామీలునికి ముక్తిని ప్రసాదించినాడు. హరినామ స్మరణ వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి. కలవు తద్ధరి కీర్తనాతు. ఈ కలియుగంలో ఒక నామ సంకీర్తన వల్లనే కృతే యధ్యాయతో విష్ణు త్రేతాయయ్యతో ముఖైః ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరి కీర్తనాతు. ఈ కలౌ హరికీర్తనాత్, కలవు తద్దరి కీర్తనాత్, కలవు హరికీర్తనాత్ అని వస్తుంది. అందుకోసమే ఈ కలియుగంలో కృతయుగంలో తపస్సు చేస్తే మోక్షం వచ్చేది. త్రేతాయుగంలో శాస్త్రోక్త ప్రకారంగా యజ్ఞయాదులు చేస్తే మోక్షం వచ్చేది. ద్వాపర యుగంలో కేవలము ఆ పరమాత్మ సేవ చేస్తే మోక్షం వచ్చేది. ఈ కలియుగంలో కేవలం హరినామ సంకీర్తన వల్లనే మోక్షం వస్తుంది.
కృతే యధ్యాయతో విష్ణు త్రేతాయై యజతో ముఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరికీర్తనాత్ ఈ కలియుగంలో కేవలం హరినామ సంకీర్తన, శివనామ సంకీర్తన అయినా, రామనామ సంకీర్తన అయినా, కృష్ణనామ సంకీర్తన అయినా సరే, ఆ జగన్మాత నామ సంకీర్తన అయినా సరే, గురుదేవులు ఇచ్చిన మంత్రమును ఏ మంత్రమును ఇచ్చినారో అట్టి మంత్రమును త్రికరణ శుద్ధిగా శివనామమైన, హరినామమైన, ఏ నామమైనా మీరు జపము చేసుకుంటే చాలు, ఈ కలియుగంలో మోక్షము ప్రాప్తిస్తుంది. కేవలము నామ సంకీర్తన వల్లనే ముక్తి ప్రాప్తిస్తుంది. కలియుగంలో, ఈ కలియుగంలో ఒంటి నామ సంకీర్తన, నామ జపము చేస్తూ ఇంక మీరు ఆ పరమేశ్వరునికి అభిషేకాలు చేస్తూ, ఫలపుష్పాదులు అర్పిస్తూ, ధూపదీప నైవేద్యముల ద్వారా భగవంతుని సంతోష పెట్టుచు, యజ్ఞయాగాదులు చేస్తూ, ఇంకా తపస్సు చేస్తేమా, ఇంక ఏమైనా తపస్సు చేస్తే కృతయుగ ధర్మం, కృతయుగంలో తపస్సు చేస్తే మోక్షం, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేస్తే మోక్షం, ద్వాపర యుగంలో పంచపాండవులు, ద్రౌపది, పరమభక్తాగ్రేసరులు సేవ చేసి ముక్తిని పొందినారు. కలియుగంలో కేవలం నామ సంకీర్తన వల్లనే మోక్షము ప్రాప్తిస్తుంది. కానీ పరమభక్తాగ్రేసులకి 4 ఉంటాయి. ఎవరెవరి ధర్మాలు వాళ్ళు నిష్కాములై ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేస్తుంటే చాలు, అది తపస్సు అనబడింది. తపస్సనగా బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మమును, గృహస్థులు గృహస్థాశ్రమ ధర్మమును, వానప్రస్థులు వానప్రస్థాశ్రమ ధర్మమును, సన్యాసులు సన్యాసాశ్రమ ధర్మమును వేదశాస్త్రములు యందు చెప్పినట్టు ఆచరిస్తే అది తపస్సు అనబడింది. అట్లా మీరు తపస్సు చేసుకుంటూ, యజ్ఞయాగాదులు చేసుకుంటూ, సర్వేశ్వరుని ధూపదీప నైవేద్యముల ద్వారా తృప్తి పరుస్తూ మీరు పరమేశ్వరుని జపిస్తే చాలు, మీరు కృతయుగ పురుషులే, కలియుగ పురుషులు కానే కారు. మీకు మోక్షం అరచేతిలో ఉంటుంది. మీరు ఆనంద స్వరూపులై భాషిస్తారు. ఈ జన్మలోనే ఆ భగవదాకారాన్ని పొందుతారు, అనగా కైవల్యాన్ని మీరు పొంది తీరుతారు నైనా. అందుకోసమే మీరు వేసిన ప్రశ్న, ఈ కలియుగంలో ఏ మంత్రము గొప్పది, ఏ మంత్రమును జపం చేస్తే నాకు మోక్షం వస్తుందని ఆప్యాయతతో, ప్రేమతో మీరు ప్రశ్నించినారు నాయన. అందుకోసమే హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యత. హరినామము తప్ప ఈ కలియుగంలో మానవుడు తరించడానికి వేరే మార్గము లేదు. హరినామము కానీ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. శివుని హృదయంలో విష్ణు, విష్ణువు యొక్క హృదయంలో శివుడు. శివకేశవులు ఒక్కరే కావున శివకేశవులు వేరని భావనతో జపం చేస్తే అది సిద్ధించదు. శివకేశవులు వేరని భావనతో జపం చేస్తే ఆ నరక కూపంలో పడిపోతారని వేదవ్యాస మహర్షుల వారు మహాభారతంలో చెప్పియున్నారు. శివకేశవులు ఒక్కరే, శివనామమైన విష్ణునామమైన ఆ శివుడే విష్ణు అని చెప్పి ఆ విష్ణునామ సంకీర్తన మీరు చేసుకోండి. ఆ విష్ణువే శివుడని ఆ శివనామ సంకీర్తన చేసుకోండి. ఈ కలికాలంలో మీరు అందరూ తరిస్తారు. ఈ సంసారమైన సముద్రం పైన భగవన్నామమే ఓడ అయి ఈ సంసార సముద్రాన్ని మీరు కడతీర్చుతుంది ఆ భగవన్నామం అనే ఓడ. ఆ భగవన్నామం అనే ఓడలో మీరు కూర్చొని ఆ భగవత్ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులు తప్పకుండా తరిస్తారనైనా. నీ సందేహ నివృత్తి కలిగిందనైనా. శుభం భూయాత్. ఓం నమః శివాయ.